ఆదివారం అదే ఆ విషయం ఏమైనా చెప్తారా? ఈ ప్రశ్న అడిగండి అమ్మా. దాసం విశిష్టాద్వైతంకి 2 డెఫినేషన్స్ సాయించారు మన ఆచార్యులు నిన్నటి క్లాస్ లో. అందులో విశిష్టస్య అద్వైతం అంటే ఏమిటో చెప్పాలి. ఒకటే కనపడాలి. చూడు తీసి మా పద్మ గారు మెత్తగా పప్పు ఉంది కదా లోపల. దీని దిశ 4th తెచ్చిస్తాను కట్ చేసి. అమ్మా అన్మ్యూట్ చేసుకోవాలమ్మా. స్వామి ఇక్కడ విశిష్టాద్వైతం 2 రకాలు చెప్పారు నిర్వచనాలు. ఒకటి విశిష్టాద్వైతము, శిష్టైశ్వ అద్వైతము. తత్వం ఒకటే ఉన్నది, కార్యరూపము. భగవంతుడే సృష్టించబడినది, చేతనాచేతనములు పరమాత్మలో కలిగి ఉంటాయి. కార్యరూపంలో జగత్తు సృష్టించును. ఇక్కడ రెండు నిర్వచనాలు సాయించారండి. విశిష్టయో అద్వైతం, విశిష్టస్య అద్వైతం అని. అందులో విశిష్టస్య అద్వైతంకి డెఫినేషన్ చెప్పాలండి. అమ్మ శ్రీదేవి గారు. ఒకటే తత్వము. చెప్తా చాలే దిశ, నీకు నైట్ అంత అరగదు. అనిల్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నువ్వు తీసుకోమ్మా. తినేసేసాక మీరు తినేసేయండి. అందరు తినేసాక దాన్ని నోట్లేసి లాక్కోండి. సమోద గారు. నాకు వద్దమ్మా ఇది. అద్వైతం అంటే మూడితో కూడినది ఒకటే తత్వంగా చెప్పబడతాయి. జీవుడి లక్షణాలు వేరే, ప్రకృతి లక్షణాలు వేరే, ఈశ్వరుడి లక్షణాలు వేరే, అయినా ఒకటే తత్వంగా కలిసి ఉండడం విశిష్ట అద్వైతం అని సాధించారు. చేతన చేతనములతో కూడినటువంటిది ఒకటే తత్వము. అద్వైతం అంటే ఒకటే అని. 2 లేవు అని. అవును, 2 లేవు, ఒకటే ఉంది. ఆ ఉన్న ఒకటి చేతన చేతనములతో కూడి ఉన్న ఒకటి, అది విశిష్టస్య అద్వైతం అనే దానికి అర్థం. అమ్మా అంతేనా? దాస స్వామి మళ్ళా తిండి కూడా తిన్నారు.